నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక రేపు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రేపు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా నిన్న గవర్నర్ చేసినటువంటి ప్రసంగానికి ఈ రోజు ధన్యవాదాల తీర్మానంపై ఉభయ సభల్లో కూడా అటు శాసనసభ శాసన మండలిలో కూడా చర్చ ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం సమాధానం చెప్పబోతుంది. ముఖ్యంగా అసెంబ్లీ శాసనసభలో నకరికల్ ఎమ్మెల్యే అయినటువంటి వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దాన్ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి బలపరుస్తుండగా, మరొకవైపు శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానాన్ని ప్రతిపాదించగా, అదేవిధంగా దాన్ని బలపరుస్తూ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బలపరచబోతున్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు హాట్ గా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి సమాధానం సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా రేపు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం అయినటువంటి ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్ కాలానికి సంబంధించి ముఖ్యంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుండగా, శాసన మండలిలో దుద్దుల శ్రీధర్ బాబు బడ్జెట్ ను పెట్టబోతున్నారు. ముఖ్యంగా దీంతో పాటు మరొక వైపు ముఖ్యంగా కేబినెట్ కూడా సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో కీలకంగా అసెంబ్లీలో సంబంధించినటువంటి బడ్జెట్ కి సంబంధించినటువంటి ఆమోదం తెలపడంతో పాటు మరొకవైపు ఇతర అంశాలన్నిటిపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే విజిలెన్స్ పూర్తి స్థాయిలో నివేదించినటువంటి నేపథ్యంలో ఆ నివేదిక పైన కూడా ప్రస్తుతం కేబినెట్ లో చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన సిట్టింగ్ జడ్జ్ తో న్యాయ విచారణ జరిపించాలని కూడా కోరినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయమూర్తుల కొరత ఉన్నందున సిట్టింగ్ జడ్జిని కేటాయించలేమో హైకోర్టు ప్రభుత్వానికి రిటైర్ జడ్జిని ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా కేబినెట్ లో చర్చించబోతుంది. మొత్తానికి ఇలాంటి అంశాలన్నిటి కూడా కేబినెట్ లో చర్చించిన తర్వాత వీటన్నిటిని బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ.